హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మా ఛానల్ త్రిప్రెస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో 34 వరకు అయితే వెయిట్ లాస్ వీడియోస్ పెట్టాను. ఈరోజు నేను పెట్టబోయేవి 2 days వీడియోస్ అనమాట. 35, 36. ఆ 2 days కూడా నేను పీరియడ్స్ టైంలో ఉండడం వల్ల నాకు పెయిన్ అది రావడం వల్ల అయితే ఏమేమి తింటున్నాను ఏంటి ఇవన్నీ ఓన్లీ వీడియోస్ మాత్రమే తీసుకున్నాను. ఇంకేమీ షేర్ చేసుకోలేదన్నమాట మీతోటి. ఇంకోటి ఏంటంటే ఎంత వెయిట్ తగ్గాను ఏంటి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ 2 days వీడియోస్ ఒకే వీడియో కింద అయితే మీకు పెట్టేస్తున్నాను అనమాట. అంటే మీకు లెంతీగా అయితే ఏం పెట్టను, ఎప్పుడు ఎంత టైంతో అయితే పెడుతున్నానో ఇప్పుడు కూడా అంతే టైం పెడతాను. అంతే టైంలో 2 days వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను. మొన్న చూసిన అంటే 34 రోజు చూసిన వెయిట్కి ఈ 2 daysలో నేను తగ్గిన వెయిట్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది ఏంటనేది మొత్తం కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. కాకపోతే ఇంతకుముందు పీరియడ్స్ టైంలో కొంచెం ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యేదాన్ని. ఈసారి అయితే వెయిట్ లాస్ అయ్యానో లేదో మీరే చూసేయండి. కాకపోతే అంత సాటిస్ఫాక్షన్గా లేదనమాట నాకు. ఎందుకు అంటే ఇంతకు ముందు వచ్చేంత రిజల్ట్ అయితే నాకు ఇప్పుడు కనిపించలేదు. అలాగే నాది కూడా మిస్టేక్ ఉందిలేండి ఇందులో. అంటే పెయిన్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి సెకండ్ డే రోజు అయితే ఐస్ క్రీమ్ తిన్నాను అనమాట. అది కూడా పెయిన్స్ హెవీగా వస్తున్నాయి, స్వీట్ తింటే కొంచెం పెయిన్స్ తగ్గుతాయి అని చెప్పారని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తిన్నాను. సో దానివల్ల వెయిట్ గెయిన్ అయ్యానా, దానివల్లే గెయిన్ అయ్యానా ఏంటి అని నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే డెటాక్స్ డ్రింక్స్, చియా సీడ్స్ వాటర్ ఓన్లీ సెకండ్ డే మాత్రమే తాగాను. థర్డ్ డే కూడా ఏం తాగలేదు. అందుకని చెప్పేసి నేను ఇంకా డెటాక్స్ డ్రింక్స్ కానీ అలాంటివి ఏం చూడలేదు. ఫైబర్, ప్రోటీన్ ఇవి కూడా ఏం చూసుకోలేదు. డైరెక్ట్గా నాకు ఏ ఫుడ్ తినాలనిపిస్తే అదే తినేసాను అనమాట. ఇంతకు ముందు అయితే రైస్ కూడా అవాయిడ్ చేశాను. ఈసారి రైస్ అవాయిడ్ చేయలేదు, ఎందుకంటే పెరుగన్నం తినేసాను అనమాట. ఇంకా రైస్ తినడం వల్ల మనకి కొంచెం వెయిట్ లాస్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. సో ఈ రైసే తిన్నాను. ఈ విధంగా అయితే ఈ 2 days నేను చేశాను అనమాట. ఫాస్ట్ డైట్ ఎలా చేశాను ఏంటనేది మీరు చూసేయండి. మార్నింగ్ లేచి వెయిట్ చెక్ చేసుకుంటే 69.75 grams అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి అయితే ఒక 10 grams తగ్గాను. ఇంకా వెయిట్ చెక్ చేసుకుని అయితే వాకింగ్ అది అక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్ వాటర్ అయితే తాగేసాను అనమాట. 2 liters వాటర్ కంప్లీట్ చేసేసుకున్నాను. లాస్ట్ ఒక గ్లాస్ వాటర్లో చియా సీడ్స్ యాడ్ చేసుకుని అందులో లెమన్ కూడా యాడ్ చేసుకుని తాగేసాను అనమాట. ఇంక సపరేట్గా తాగే ఓపిక లేదు నాకు అసలు. సో అందుకని చెప్పేసి గ్లాస్లోనే చియా సీడ్స్ అన్నీ కూడా కలుపుకొని లెమన్ యాడ్ చేసుకొని అయితే 10 o'clock అయితే ఈ డ్రింక్ అయితే తాగేస్తున్నాను, చియా సీడ్స్ వాటర్. అండ్ 10:30కి వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా నేనేం ప్రిపేర్ చేసుకోలేదు, బయట నుంచి ఇడ్లీ తెప్పించుకున్నాను. ఒక 3 ఇడ్లీ మాత్రమే తీసుకున్నాను, ఎక్కువగా కూడా ఏం తీసుకోలేదు. దానికి కాంబినేషన్గా అయితే పల్లీ చట్నీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను ఇక్కడ పెరుగన్నం పెట్టుకున్నాను. అది కూడా చాలా తక్కువ పెట్టుకున్నాను. ఇందులో కూడా ఇంకేమి కూడా ఎక్స్ట్రాగా అయితే పెట్టుకోలేదు. నైట్ వచ్చేసి చలక్కాయలు తిన్నాను. ఇది ఎలాగా 1 day వ్లాగ్లోదనమాట. సో ఇది కంప్లీట్. ఇంకా ఈ రోజుకైతే ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ లేచి వెయిట్ కూడా నేను ఏం చెక్ చేసుకోలేదు, ఎంత ఉన్నానో ఏంటో చూపించడానికి. సో అలాగా 1 day కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వెయిట్ చెక్ చేసుకుందాం అనుకొని ఇంకా నాకు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి హడావిడిలో ఇంకా వెయిట్ అది చెక్ చేసుకోలేదు. ఇంక మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్కి చూపించుకోవడానికి. ఎప్పుడు కూడా పీరియడ్స్ టైంలో 3rd day డాక్టర్ అయితే రమ్మన్నారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అందులోనే డాక్టర్ తిరుపతి వెళ్ళిపోతున్నారు, ఎక్కువసేపు ఉండరు అంటే టెన్షన్గా అయితే ఇంక ఇంట్లో వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళే ముందు ఆ టైంలోపు అయితే నేను ఒక 2 liters వాటర్ అయితే ఇంటి దగ్గర కంప్లీట్ చేసేసుకున్నాను. చియా సీడ్స్ అవేమీ కూడా ఇంకా తాగలేదనమాట. డెటాక్స్ డ్రింక్స్ కూడా ఏం తీసుకోలేదు. డైరెక్టర్ అయితే ఇంకా హాస్పిటల్ చెకప్ అన్నీ చేయించేసుకొని హాస్పిటల్ నుండి ఇంకా డైరెక్టర్ హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. హోటల్కి వెళ్ళి దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము మేము పిల్లలు అందరం కూడా. యాక్చువల్గా నేను ఆర్డర్ పెట్టిన తర్వాత గుర్తొచ్చింది పెసరట్టు పెట్టుకుంటే బెటర్ కదా అని. ఇంకా ఆ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చి లంచ్ నేను ఇక్కడ కొంచెం రైస్ అందులో చారు అయితే వేసుకున్నాను అండ్ ఒక ఆమ్లెట్ అయితే తీసుకున్నాను అనమాట. నైట్ వచ్చేసి బార్లీ చేసుకున్నాను, సేమ్ ఇంతకు ముందు ఆల్రెడీ చేసుకున్నాను కదా అదే విధంగా చేసుకొని అందుకు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అందులో లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను నేను.
లెమన్ యాడ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.40 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. అంటే నేను ఇక్కడ 35 మార్నింగ్ చెక్ చేసుకోలేదు, 36 మార్నింగ్ చెక్ చేసుకుంటే 69.40 గ్రామ్స్ ఉన్నాను. ముందు రోజుకి ఈ రోజుకి కరెక్ట్గా అయితే 350 గ్రామ్స్ అయితే తగ్గాను అనమాట. సో ఇదండి ఈ వీడియో, ఈ 2 days వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.